అంటబెట్టేశాడు. మెడమ తిప్పలంటూ మెడలు విరిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటే రాష్ట్రం అంతా కూడా కాష్టాలో మార్చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు. అలాగే పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే జగనన్ననంటూ జలగంలా పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మన మనోభావాలను తగలబెట్టాడు. అలాగే అవ్వ తాతల నోటిగాడ బుబ్బలాగేసుకున్నాడు. అలాగే నవరత్నాలంటూ మన నడువులన్నీ కురుంగదీశాడు. అలాగే నేనున్నానంటూ నువ్వు ఉంటే ఎంత కుర్రతో దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే మరి దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆర్పుకున్నాడు, తన ఆకలి కేకలు ఆర్పుకున్నాడు. అలాగే నాక చెల్లెలు నా అన్నదమ్ములంటూ ఆక చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలోనే వాట అడుగుతున్నాడు. అలాగే నా ఆడపడుచులంటూ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రైతుల బతుకులు రక్తపు ముద్దగా చేసే మార్చాడు. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినకంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే నాయకుడిని అంటూ నయవంచకుడుగా మారాడు. ఇలా అలాగే మన ఈ రాష్ట్రం ఇంకా 100 ఏళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలతో వేశాడు. అలాగే మన ఈ యొక్క జే బ్రాండ్, ఈ చీప్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని సేవించడంతో ఎంతో మంది ఆడపడుచులు వాళ్ళ తాలుబొట్లు పోగొట్టుకున్నారు, తెంచుకున్నారు. ఇలా ప్రతి విషయంలో కూడా ఇవాళ మరి ఏవో నవరత్నాలు అన్నాడు. ముందు 3 సంవత్సరాలేమో రాజధాని పేరుతో కాలం గడిపాడు. ఆ తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క దానికోసం ఎంతో అప్పు చేశాడు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఆ 12 లక్షల కోట్ల రూపాయలు అతను పెట్టేది, అతను ఖర్చు పెట్టేది 2.5 లక్షల కోట్ల రూపాయలు. మిగతా మరి 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైందని అడగాలి, మనం నిలదీయాలి మనం. అలాగే ఏమో పుట్టిన ప్రతి బిడ్డకి 15,000 అన్నాడు, ఒక బిడ్డకి ఇస్తున్నాడు 15,000. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని రేపు మనం ఈ భారం అంతా అతను చేసిన అప్పులని కూడా తీర్చాల్సింది మనమే, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఒక్కొక్కరి మీద సుమారుగా ఒక 10 లక్షల దాకా అప్పుల భారం ఉంది మీ ఒక్కొక్కరి మీద, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇవాళ వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఎస్టీలోకి సంక్షేమాన్ని పక్కన పెట్టి వాళ్ళని చిత్రహింసలు చేసే సంఘటనలే ఎక్కువగా చూసాం మనం. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రవేశపెట్టిన 25 ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసేసాడు. అలాగే మనం చూస్తే మన ఈ యొక్క ఎవరైతే ఈ డాక్టర్ సుధాకర్ మరి యొక్క కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగినందుకు అతని మానసిక క్షోభకు గురి చేసి అతని బలన మరణానికి కారకుడయ్యాడు. అలాగే ఈ జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద ఎన్నో అభియోగాలు మోపి కేసులు పెట్టి మరి ఆయన్ని మానసికంగా క్షోభ పెట్టాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాల్ని ప్రశ్నిస్తే పేద ఎస్సీలకి శిరముండలు చేయించాడు. అలాగే వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన కార్ డ్రైవర్ని హత్య చేసి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు. అలాగే ఈ యొక్క రాజధాని గురించి ఎవరైనా ఉద్యమిస్తే నాయకులు వాళ్ళ మీద ఎస్సీ కేసులు పెట్టడం ఇలాంటివి చాలా చేశాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఒక దళిత పేద విద్యార్థులకు వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించింది మన తెలుగుదేశం. అలాగే ఈ యొక్క దళిత యువ పారిశ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
1 కోటి రూపాయల దాకా రుణాలు ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశాడు. ఇవాళ ఏదైతే మనం పెట్టామో ఈ అంబేద్కర్ విదేశీ విద్య, దాని పేరు కూడా మార్చేశాడు, తన పేరు పెట్టుకున్నాడు జగన్ విదేశీ విద్య అని. దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు తను ఎలా అనుకుంటే అలాగే రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఈ రాజ్యం అనుకుంటున్నాడు, రాష్ట్రం అనుకోవట్లేదు. ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది మన రాష్ట్రంలో. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చాక మళ్ళీ అధికారంలోకి ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్య ఏది ఉందో అది అమలు చేస్తాం. అలాగే ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తాం. అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ దళితులకు అందిస్తాము. అలాగే ప్రతి ఒక్క పేద ఎస్సీ కుటుంబానికి 2 ఎకరాల కొనుగోలు భూమి అయితేనేమి, అలాగే సివిల్ స్టడీస్ కి వెళ్లేవాడు కోసం వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఆనాడు ఎస్సీల్లో ఏబిసిడి వర్గీకరణ చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు సర్కారీ కమిషన్ కేఎల్ గారు ఉన్నప్పుడు దాన్ని మన శాసనసభలో ఆమోదం పొంది మళ్ళీ కేంద్రాన్ని పంపించి సుమారుగా 22,000 పైగా ఎస్సీలకి ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న కూడా మనం ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేసే అసెంబ్లీలో దాని ఆమోదం పొంది మళ్ళీ అక్కడ పంపడం జరిగింది. మోడీ గారు కూడా దానికి ఆమోదయోగ్యంగా ఉన్నారు. తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేసి తీర్థమని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. బీసీలు ఉన్నారు, మరి అందరూ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా మరి అన్ని రుణాలు కానీ ఉద్యోగాలు కానీ అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలన్నీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మైనారిటీలు ఉన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లు పెట్టి సుమారుగా అన్నిటి కలిపి 75,000 కోట్ల రూపాయలు మనం కేటాయించడం జరిగింది. ఇవాళ చూస్తున్నాం మనం మొత్తం కార్పొరేషన్ అంతా లూటీ చేసేసాడు ఈ జగన్. ఒక్క పైసా లేదు కార్పొరేషన్ లో. మొత్తం రేపతన కావాల్సింది ఈ రాష్ట్రాన్ని మనమేదో ఉద్యోగాల కోసం వలసేస్తాం, వెళ్ళాలి తప్పదు. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రావట్లేదు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, మరి ఉద్యోగాలు లేవు. యువకులేమో ఇవాళ చూస్తే మన దేశంలోనే